హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంపార్టెంట్ సెంటెన్సెస్ నేర్చుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి, టీ చాలా రుచిగా వేడిగా ఉంది. ద టీ ఈజ్ ఫెయిర్లీ హాట్ అండ్ టేస్టీ. నెక్స్ట్, టీ చల్లారిపోతున్నది, తీసుకోండి. ద టీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్, హ్యావ్ ఇట్. తీసుకోండి అంటే హ్యావ్ ఇట్. ఈరోజు ప్రత్యేక వంటకం ఏమిటి? వాట్ ఈస్ ద స్పెషల్ డిష్ టుడే? నీ వాగ్దానాలు జ్ఞాపకం ఉన్నాయా? డూ యూ రిమెంబర్ యువర్ ప్రామిసెస్? రిమెంబర్ అంటే జ్ఞాపకం. వారు మనతో వస్తున్నారా? విల్ దే బీ అకంపెనింగ్ హస్? విల్ దే బీ అకంపెనింగ్ హస్? ఇంటి వద్ద అంతా బాగున్నారా? ఈజ్ ఎవ్రీథింగ్ వెల్ అట్ హోమ్? ఎవ్రీథింగ్ అంటే అంతా. నన్ను ఇబ్బంది పెట్టకు, ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ. ఇబ్బంది అంటే ట్రబుల్, డోంట్ ట్రబుల్ మీ అని. నెక్స్ట్, దేని గురించి విచారిస్తున్నావు? వాట్ ఆర్ యూ వర్రీడ్ అబౌట్? విచారించడం అంటే వర్రీడ్. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? దీని వెల ఎంత? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఇట్? సోమరిగా కూర్చోవద్దు. సోమరి అంటే ఐడిల్. డోంట్ సిట్ ఐడిల్, డోంట్ సిట్ ఐడిల్. ఇతరులను చూసి నవ్వవద్దు. డోంట్ లాఫ్ అట్ అదర్స్, డోంట్ లాఫ్ అట్ అదర్స్. నేను ఇక్కడ కూర్చోవచ్చా? మే ఐ సిట్ హియర్? మే ఐ సిట్ హియర్. పెద్దలతో మర్యాదగా మాట్లాడు. టాక్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎల్డర్స్. టాక్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎల్డర్స్. ఈరోజు సెలవా అనడాన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ హాలిడే టుడే? ఈజ్ ఇట్ హాలిడే టుడే? అమ్మాయిలను ఏడ్పించవద్దు. డోంట్ టీజ్ గర్ల్స్. ఏడ్పించడాన్ని టీజ్ అంటారు. డోంట్ టీజ్ గర్ల్స్. నాతో నీకేమైనా పని ఉందా? హ్యావ్ యూ ఎనీ బిజినెస్ విత్ మీ? హ్యావ్ యూ ఎనీ బిజినెస్ విత్ మీ? వారిని విశ్రాంతి తీసుకోనివ్వండి. లెట్ దెమ్ రిలాక్స్. విశ్రాంతి అంటే రిలాక్స్. లెట్ దెమ్ రిలాక్స్. మీ చెల్లెలిని అడిగినట్లు చెప్పండి. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ సిస్టర్స్. అంటే అడిగినట్లు అంటే కన్వే. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ సిస్టర్. దివ్య నాకంటే తెలివైనది. దివ్య ఈజ్ వైజర్ దెన్ మీ. దివ్య ఈజ్ వైజర్ దెన్ మీ. పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షిస్తున్నాను. ఐ హోప్ యూ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఐ హోప్ యూ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. మందులు వేసుకుంటూనే ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ టేకింగ్ మెడిసిన్స్. హీ హ్యాస్ బీన్ టేకింగ్ మెడిసిన్స్. శరీర వ్యాయామం చేయి. డూ ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు ఆందోళన చెందకండి. డోంట్ ఫీల్ టెన్షన్. డోంట్ ఫీల్ టెన్షన్. ఆమె పేరు అడగడం మర్చిపోయాను. ఐ ఫర్గోట్ టు ఆస్క్ హర్ నేమ్. ఐ ఫర్గోట్ టు ఆస్క్ హర్ నేమ్. మనం ఆలస్యం చేయవద్దు. లెట్స్ నాట్ డిలే. ఆలస్యం అంటే డిలే. లెట్స్ నాట్ డిలే. దానిని గురించి ఆలోచించవద్దు. లెట్స్ నాట్ థింక్ అబౌట్ ఇట్. కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం. లెట్స్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. అతనిని కూడా మాట్లాడనివ్వు. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. నెక్స్ట్, నాకు కొంచెం పని ఉంది. ఐ హ్యావ్ గాట్ సమ్ వర్క్. నాకు పని ఉంది అంటే ఐ హ్యావ్ గాట్ సమ్ వర్క్ అని ఇలా ఇంగ్లీష్లో చెప్పండి. నేను 10 నిమిషాలలో అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 10 minutes. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 10 minutes. మనం కలిసి చాలా కాలం అయింది. ఇట్స్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వీ మీట్. ఇట్స్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వీ మీట్. మనం మా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత ఈ సెంటెన్స్ని యూజ్ చేయండి. నేను ఒప్పుకోను. ఐ వోంట్ యాక్సెప్ట్. ఒప్పుకోను అంటే యాక్సెప్ట్. ఐ వోంట్ యాక్సెప్ట్. నేను అతనిని క్షమించలేను. ఐ కాంట్ ఎక్స్క్యూజ్ హిమ్. ఐ కాంట్ ఎక్స్క్యూజ్ హిమ్. అలా చేయడం బాగుండదు. ఇట్ డజంట్ లుక్ నైస్ టు డూ లైక్ దట్. ఇట్ డజంట్ లుక్ నైస్ టు డూ లైక్ దట్. అది ఒక సమస్య కానీ కాదు. ఇట్ వోంట్ బీ ఏ ప్రాబ్లం. ఇట్ వోంట్ బీ ఏ ప్రాబ్లం. బహుశా నేను రేపు రాలేకపోవచ్చు. ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. నా టైంను నేను వృధా చెయ్యలేను. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోను. ఐ డోంట్ బారో ఫ్రమ్ ఎనీ వన్. బారో అంటే అప్పు. ఐ డోంట్ బారో ఫ్రమ్ ఎనీ వన్. ఎవరితో అంటే ఎనీ వన్. అతడు ఎంతకాలం ఇక్కడ ఉంటాడు? హౌ లాంగ్ విల్ హీ స్టే హియర్? హౌ లాంగ్ విల్ హీ స్టే హియర్? అతడేం చెయ్యగలడు? వాట్ కెన్ హీ డూ? వాట్ కెన్ హీ డూ? ఆ పుస్తకం ఇస్తారా? కెన్ ఐ హ్యావ్ దట్ బుక్ ప్లీజ్? కెన్ ఐ హ్యావ్ దట్ బుక్ ప్లీజ్? ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుంది? వేర్ కెన్ ఐ గెట్ దట్ ఆర్టికల్? వేర్ కెన్ ఐ గెట్ దట్ ఆర్టికల్? నన్ను కొట్టడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు.
హీ ట్రైస్ టు బీట్ హిమ్. నన్ను కొంతసేపు ఒంటరిగానే ఉండనియండి. లీవ్ మీ అలోన్ ఫర్ సమ్ టైమ్. మీ ఆఫీసరు ముందు అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం? హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్ బిఫోర్ యువర్ ఆఫీసర్? నా స్థానంలో ఉంటే నువ్వు ఏం చేసేవాడివి? ఇఫ్ యూ వర్ ఇన్ మై పొజిషన్ వాట్ వుడ్ యూ డూ? ఇన్ ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తాము. ఇలాంటి అనుభవం నా జీవితంలో ఎదురు కాలేదు. ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. నీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఐ హ్యావ్ ఎ వెరీ హై ఒపీనియన్ ఆఫ్ యూ. మంచి అభిప్రాయం అంటే ఒపీనియన్. ఐ హ్యావ్ ఎ వెరీ హై ఒపీనియన్ ఆఫ్ యూ. ఆ పని చేయడానికి అతడు చాలా సమర్థుడు. హీ ఈజ్ వెరీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్. సమర్థుడు అంటే క్యాపబుల్. హీ ఈజ్ వెరీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్. వర్షం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోయాను. ఐ కుడ్ నాట్ గో అవుట్ డ్యూ టు రైన్. కుడ్ అంటే పాస్ట్కి సంబంధించి. ఐ కుడ్ నాట్ గో అవుట్ డ్యూ టు రైన్. మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోండి. యూ షుడ్ లెర్న్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఆ పనిని నేను తేలికగా పూర్తి చేయగలను. ఐ కెన్ ఫినిష్ దట్ వర్క్ ఈజీలీ. ఫినిష్ అంటే పూర్తి చేయడం. ఆమె ఉత్తరానికి నిన్నే జవాబు రాశాను. ఐ రిప్లైడ్ టు హర్ లెటర్ ఎస్టర్డే ఓన్లీ. భారతదేశంలో ఉన్న అన్ని భాషలు మనకి తెలియవు. వీ డోంట్ నో ఆల్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు. దెర్ ఈజ్ ఎ పర్టికులర్ లాంగ్వేజ్ ఫర్ ఈచ్ స్టేట్. మన ఇంకొక రాష్ట్రానికి వెళ్తే ఆ భాష రాదు కదా. ఇఫ్ వీ గో టు అనదర్ స్టేట్ వీ డోంట్ నో దట్ లాంగ్వేజ్. అప్పుడు మనకి ఇంగ్లీష్ భాష ఉపయోగపడుతుంది. దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ యూస్ఫుల్ టు హస్. దీనినే సంధాన భాష అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ లింక్ లాంగ్వేజ్. కాబట్టి మీరు ఇంగ్లీష్ బాగా రాయడం మాట్లాడడం నేర్చుకోండి. సో ట్రై టు రైట్ ఇంగ్లీష్ వెల్ అండ్ లెర్న్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. ఆమె అవివాహితగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది. షీ ప్రిఫర్డ్ టు రిమైన్ అన్మ్యారీడ్. నిర్ణయించుకోవడం అంటే ప్రిఫర్డ్. నెక్స్ట్, నీవు ఆమెతో వ్యక్తిగతంగా పర్సనల్ మాట్లాడావా? హ్యావ్ యూ స్పోకెన్ టు హర్ పర్సనల్లీ? I hope you like the video. If you like the video, please subscribe, like, share the video. Thank you to one and